గాంధీ గారు, మిమ్మల్ని సూటిగా 3 క్వశ్చన్లు అడుగుతున్నా, దానికి సమాధానం నాకు చెప్పండి. ఫస్ట్ది, భారత్ మాతాకి జై చెప్పరు, భారత్ మాత కహా హే అంటారు, హిందుత్వాదికో బాహర్ నికాల్నే తబ్ అచ్చా హోగా అంటారు. ఈ 3 క్వశ్చన్కి నేను జవాబు చెప్తా. భారత్ మాతాకి జై, ఓకే. రెండోది, భారత్ మాత కహా హే, ఓకే. ఆన్సర్ చెప్తున్నా, వినండి, ఆన్సర్ చెప్తున్నా. భారత్ మాత ఆది పరాశక్తి హే, అమ్మల కన్నా అమ్మ, పెద్దమ్మ తల్లి, శ్రీశక్తి, విశ్వానికి శక్తి అమ్మ. ఈ విశ్వాన్ని నడిపే జగన్మాత కనకదుర్గమ్మ, భరతమాత. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నానన్న ఒకే ఒకటే, మన భారత్ మాతకి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, మన హిందుత్వానికి బయటకు తోస్తానే వాళ్ళు, భారత్ మాత ఎక్కడుందని అడిగేవాళ్ళక మనం సపోర్ట్ చేయాలా, వాళ్ళ జెండాలు మొయ్యాలని అడుగుతున్నా. నేను ఈరోజు భగవద్గీత, శ్రీకృష్ణుడు ధర్మం అధర్మం ఏంటో తెలుసు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇందులో ధర్మం ఉంటే మీరు ఎవడైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆడికి ఓటేసుకోండి. నాకు అది మీరు ఫస్ట్ భగవద్గీత చదవండి. మనం ధర్మం పక్క ఉంటున్నాం, అధర్మం పక్క ఉంటున్నాం అంటే మనకు వచ్చే ఎమ్మెల్యేల కోసం, మనకు వచ్చే స్వార్థమైన ఫలితాల కోసం హిందూవాదులను బలి చేస్తారా? పహల్గామ్లో దాడి జరిగింది, అక్కడ హిందువులు చనిపోయారు. హిందువులు చనిపోతే మాట్లాడు రాహుల్ గాంధీ. అక్కడ ఉంది మమతా బెనర్జీ, ఆ మామ బుడ్డి అక్కడ హిందువులు చనిపోతే దాని గురించి మాట్లాడకుండా ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడే రేప్ చేపించి రేపుల గురించి మాట్లాడుతుంది. ఓ బుడ్డి మమతా బెనర్జీ, రెస్ట్ లేలో నైతో రెస్ట్ ఇన్ పీస్ హో జాయేగా. శివుడన్న ఆదిదేవుడు, విశ్వానికి ఆదిదేవుడు. నేను శివుని మొదలు పెట్టి కూడా అడుగుతున్నా, మీరు హిందువులు చనిపోవడం మీకు ఇష్టం ఉంటే ఆ రాహుల్ గాంధీకి ఓటేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ దైవం, వెంకటేశ్వర స్వామిని కూడా చూసి ఆ రాహుల్ గాంధీకి ఓటేసుకోండి. ఇప్పుడు చెప్తున్నా వినండి అన్న. ఇంకొకరు ఉన్నారు మతోన్మాదులు, ఎవరో చెప్తాను వినండి. ప్రకాష్ రాజు, ఆయన చేసేయన్ని హిందూ సినిమాలే, అంటే మన హైందూ ధర్మం సంబంధించి శివుడి క్యారెక్టర్ చేస్తాడు, ఇంకొకటి బద్రీనాథ్లో మహర్షి క్యారెక్టర్ చేస్తాడు. ఆయన కొద్ది కూడా సిగ్గు లజ్జ ఏముండవు, మన హిందూ క్యారెక్టర్లే చేసి మళ్ళీ ఆ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తాడు. కొద్దిగైనా సిగ్గు జ్ఞానం ఉందా నీకు? అదే మెగాస్టార్ చిరంజీవి గారు, యూనివర్సల్ స్టార్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేస్తే, నువ్వు వెళ్ళి తమిళనాడులో ఎవరో విజయ్ తలపతి అని ఆయన పార్టీ పెడితే ఆయనకెళ్ళి నువ్వు ఒత్తాసు పలుకుతున్నావు. నీకు సిగ్గుందా ప్రకాష్ రాజు? తల్లి పాలు తాగి రొమ్ము మీద కుదరమంటే నువ్వే ప్రకాష్ రాజు. హౌలగాడు నువ్వు, చెప్తా హౌలగాడు నువ్వు. ఇంకొకటి, తమిళనాడులో విజయ్ తలపతి ఆయన అంటాడు కదా, ఏమంటాడు ఆయన, సింహం ఒకటే ఉందంట, సింగిల్గా వచ్చిందంట. గుంట నక్కలే సింగిల్గా నక్కి వస్తే మోదీ సర్కార్ షేర్ హే, బడా షేర్ హే. రాజు ఎప్పుడు రాజ్యంతోనే వస్తాడు, రాజు, ఓకేనా? విజయ్ తలపతి గారు మీకే చెప్తున్నా, మీకు మా హిందువులు చనిపోవడం మీకు ఇష్టమా అంటే మీరు మతోన్మదలా కనపడుతున్నారు నాకు. అంటే ఆ రాహుల్ గాంధీ ఇప్పుడు బ్రిటిష్ పరిపాలించినప్పుడు చనిపోయిన జనాభా, ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు హిందువులు ఎక్కువ మంది చనిపోయారు. మీకు కొద్ది కూడా ఇంగిత జ్ఞానం లేదా? మీకు లేదని అడుగుతున్నా. అంటే మీరు మా హిందువులు చనిపోవడం మీకు ఇష్టమని అడుగుతున్నా. మీరు పాలిటిక్స్ పనికిరారు. ఎందుకంటారో చెప్తున్నా, మీలో మతోన్మాదం ఉంది. విజయ్ తలపతి అన్న ఫ్యాన్స్కు అందరికీ చెప్తున్నా, నేను చెప్పే అన్ని పిన్ టు పిన్ వినండి. విన్న తర్వాత ఈయన హిందువులకి అంటే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరికి? రాహుల్ గాంధీకి. ఆయన ఆ ప్రభుత్వం వచ్చినప్పుడే హిందువులు అందరూ చనిపోయారు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా, హెచ్చరించి చెప్తున్నా, రాహుల్ గాంధీ నీకే చెప్తున్నా, నేను ఒక గౌడు బిడ్డనే, దమ్మున్న గౌడు బిడ్డనే, సర్దార్ సర్వై పాపన గౌడిని తెలుసా? ఆ జాతి నుండి, కౌండన్య దళం నుండి వచ్చా. చావు అంటే మాకు భయం ఉండదు, భయం అసలు ఉండదు. నేను ఒక్కనే చచ్చిపోతాను, దేశం మొత్తం ఉంటుందంటే నేను రెడీ. ఏమంటావు? నేను రెడీ. ఇంకోటి అన్న, తెలంగాణలో ఉన్న రెడ్డి అన్నలకి, భారతదేశంలో ఉన్న రెడ్డి అన్నలు అందరికీ చెప్తున్నాను అన్న, సైరా నరసింహారెడ్డి అన్న నా దైవం అంట. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో ఆయన మెడ తెగిపోయినా అటే బ్రిటిష్ వాడు తలకాయ నరికి మరీ పౌరుషానికి చనిపోయాడన్న.
రెడ్డి పౌరుషంకి అన్న మీరు రెడ్డి అన్న మీరు చెప్తున్నా, నేను మా ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర 2 సంవత్సరాలు పనిచేశా. ఎప్పుడు కూడా నేను లెక్కలు చెప్తా నేనేవాడు, కానీ ఆయన నాకు ఎప్పుడు లెక్కలు చెప్పలే. నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేవాడు, కానీ అవి కౌంటింగ్ చేసుకునేవాడు కాదు. సాయి ఉంచుకునేవాడు. గుడికి నేను ఒక వానర్ అనేవాడే గుడికి వెళ్తాడు, కానీ నెలలో 5-6 రోజులు నేనే వెళ్ళిపోయేవాడిని. అంటే నేను ఎంత ఎందుకు చెప్తున్నా అంటే అన్న, రెడ్డి అంటే మంచి మనిషి అన్న, కల్మసం ఉండదన్న, మీకు పెడతారన్న. అన్న ఇదంతా నా సొంత ప్రయోజనాల కోసం చెప్పట్లేదన్న. ఈరోజు మనం హిందూ ధర్మం కోసం నిలబడాల్సిన టైం వచ్చిందన్న. అన్న ఆ రోజు ఏం జరిగిందన్న, నేపాల్లో ఏం జరిగిందన్న, వీళ్ళు చేసే విపత్తులకి అందరూ ఎదురు తిరిగారన్న, ఎదురుదాడి చేశారన్న. ఎదురుదాడి చేసినప్పుడు మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టారన్న. రాహుల్ గాంధీ చేసేది 100 కూడా % కూడా అవసరం లేదు. రాహుల్ గాంధీ లక్ష్యం ఒకటే, హిందువులను చంపడం. అక్కడ పాకిస్తాన్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఆయన టీం ఏర్పరచుకోవడం. ఇప్పుడు మన పహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు అక్కడ ఎక్కడి నుండి వచ్చారు, పాకిస్తాన్లో ఆధార్ కార్డులు ఎక్కడి నుండి వచ్చినాయి, పాకిస్తాన్ నుండి ఈయన తీసుకొస్తేనే వచ్చినాయి. నెక్స్ట్ పాయింట్ చెప్తాను వినండి, కరెక్ట్గా వినండి అన్న. నేను చిన్నపిల్లని, ఏజ్లో చిన్నపిల్లని అవ్వచ్చు, నా ఏజ్ 20 సంవత్సరాలు. మరి నాకు మొన్నే పంతులు గారు చెప్పారు, ఈ కలియుగ మొత్తం నువ్వు ఉంటావు సాయిద్రోణ గౌడ. ఎందుకంటే ఇప్పుడు అశ్వత్థామ చిరంజీవి ఎలాగో నువ్వు కూడా చిరంజీవి అని చెప్పాడు. అని ఎందుకు చెప్తున్నానంటే ఇది అంటే కామెడీ కాదు. అంటే రాహుల్ గాంధీ నువ్వు బ్రతకాలంటే నేను బ్రతకాలి. ఎందుకు చెప్తున్నా విను. నా గౌడు అన్న పిలిపిస్తున్నారండి. రాయలసీమ, తెలంగాణ, విజయవాడ, బాపట్ల, రాజమండ్రి, ఇంకా చెప్తా కర్ణాటక గౌడ, యశ్ అన్న, ఇంకా పునీత్ రాజ్ కుమార్ అన్న, శివ అన్న మీరందరూ రావాలన్న. ఈరోజు మనం హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం. వీళ్ళు వచ్చి రాజ్యాలేరి హిందువులు బలైపోతుంటే మనం చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నా నేను ఒక గౌడ బిడ్డగా. ఇంకోటి చెప్తున్నా అన్న, గౌడ అందరూ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఎక్కడ మన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది. గౌడ్ సోదరులందరూ సర్దార్ సర్వే పాపన్న గౌడ్ ఫోటో తెచ్చుకుని, ఇంకా టైం లేదన్న, టైం లేదు. అందరూ అక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నిలబండి. ఇక్కడ నుండి తొక్కుకుంటూ వెళ్దాం. అధర్మం 3 పాదాల మీద నడుస్తుంది, ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. ఆ అధర్మం 3 పాదాలని కిందకు తొక్కి 4 పాదాలని పైకి తెచ్చుకుందాం. ఇది భారతదేశం అన్న, ఇది భారతదేశం. భారతదేశం అంటే కనకదుర్గమ్మ తల్లి. నా తల్లిని అవమానిస్తున్నాడు వీడు. మన తల్లిని అవమానిస్తుంటే నాకు పౌరుషం వస్తుందన్న. మీరందరూ రాకపోయినా వీడు ఎప్పుడైనా పాకిస్తాన్ జెండాలు ఇక్కడ పాత బస్తీలో కనపడినా, ఇంకెక్కడ కనపడినా ముందు అటాక్ చేసేది నేనే వెళ్తా. నేను ఒక్కనే గౌడ కుటుంబం నుండి వచ్చన్న, పౌరుషం ఉంది. మేము చావు కోసం భయపడే వాళ్ళం కాదు. చెప్తున్నా, ఏ హిందూ ప్రాణం ఒక్కటి పోయినా కానీ రాహుల్ గాంధీ నేను ఒక్కడనే వస్తా. గౌడుని, గుండె ధైర్యం ఉన్న గౌడిని. ఏంటి చెప్తున్నా. ఇంకోటి, మాదిగ మహారాజు ఆదిత్య పరాశ్రీ స్వామి మీ వీడియోలో చూస్తా స్వామి. నేను ఇన్స్టాగ్రామ్లో మీ వీడియోలో చూసి జ్ఞానం నేర్చుకున్నాను స్వామి. మీరు కూడా రండి స్వామి. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇక్కడ టైం లేదు. కనకదుర్గమ్మ అమ్మ గురించే చెప్పండి స్వామి. ఎవరో కూడా ముస్లిం తిట్టొద్దు స్వామి. నేను ఇప్పుడు చెప్తున్నా, అల్లా అక్బర్ రెహమతుల్లా, మాషల్లా, అల్లాహ్ అక్బర్ రెహమతుల్లా. నా భారతదేశానికి చెప్తా ఈ మాట. ఇక్కడ ఇండియా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ మా వాళ్ళే. నాకు దైవమే. కానీ పాకిస్తాన్ వాళ్ళు నాకు దైవం కాదు, వాళ్ళ నా శత్రువులు. ఎన్నోసార్లు నా భారతదేశంలో ఉన్న హిందువులను చంపారు వాళ్ళు. హిందువుల రక్తాన్ని చూశారు వాళ్ళు నాకు మిత్రులుగా అవుతారు. ఇంకోటి అడుగుతున్నా, చౌదరి అన్న కూడా అన్న మీరు నమ్మితే ఏదైనా చేస్తారన్న. మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నానన్న, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అన్న మీరు సపోర్ట్గా రండి అన్న. టైం లేదన్న, ఇక్కడ తొక్కుకుంటూ వెళ్దామన్నా, అధర్మాన్ని తొక్కుకుంటూ వెళ్దామన్నా. రండి అన్న. ఇంకా చెప్తా, లైన్ అలాగే ఉండండి. షేర్ చేసుకున్నా, ఇన్ని నాకు గుర్తులేవు కదా, అందుకే ఉండండి. నేను అన్నీ కరెక్ట్గా మాడతా, నా కోసం ఉండండి. ఇందులో సేవ్ చేసుకున్నా కొన్ని అంటే అన్నీ నాకు గుర్తులేవు అని క్షమించండి. లైన్లో ఉండండి, చెప్తాను. క్షమించండి. నవీన్ యాదవ్ అన్న, మీరు ఎప్పుడు కర్ణుడే కానీ అది అధర్మం అన్న. ఆ అధర్మం పక్కన మనం ఉండకూడదన్న. అన్న యాదవ్స్ అంటే మంచి మనసు ఇస్తారు, నాకు తెలుసు. ఓకే, అది మీరు ఎలా నిలబడ్డారు. మీరైతే కర్ణుడు అన్న. మీ గురించి నాకు అన్ని రకాలు తెలుసుకున్నా. మీరు కర్ణుడు అంతే. నెక్స్ట్
మాల మహారాజు అన్నలు, మల్ల యోధుడు, రాజులకు ధైర్యం ఇచ్చేది మాల మహారాజులు అన్నలు. అన్న, రాజుకు ధైర్యం ఇచ్చేది మీరే అన్న. రాజు మీ గుండె ధైర్యం చూసి వస్తాడన్న. ఒకప్పుడు రాజులు అన్న మీరు. అన్న, మీరు ఇక్కడ నిలబడాల్సిన టైం వచ్చిందన్న. మన హిందూ ధర్మం కోసం నిలబడవలసిన టైం వచ్చిందన్న. మీరందరూ రావాలన్న. మన దేశం కోసం రావాలన్న. మన హిందువులను చంపుతున్నాడన్న వీడు. నెక్స్ట్ ముదిరాజ్ అన్నలు అందరూ బండి సంజయ్ అన్న ఫోటో పెట్టుకొని రండి. బండి సంజయ్ అన్న, ముదిరాజ్ అన్న అందరూ ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న మొత్తం అందరూ ఇక్కడ రావాలి. బండి సంజయ్ అన్న ఫోటో పెట్టుకొని రావాలి. వైశ్యులు అన్నలో మంచి హృదయం ఉన్న వాళ్ళు వీళ్ళు. చికోటి ప్రవీణ్ అన్న హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. అన్న ఫోటో పెట్టుకొని రండి. ఇంకా టైం లేదు. రేపు 7వ తారీఖు, రేపటితో లాస్ట్. ఇక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకే చెప్తున్న డైరెక్ట్, నువ్వు సైడ్కి వెళ్ళిపో అమ్మా. హిందువులు మొత్తం ఇక్కడికి వస్తున్నారు, సైడ్కి వెళ్ళిపో. ఛత్రపతి శివరాజ్ నా ఆరాధ్య దైవం. ఆయన సైనికులని భావించి చెప్తున్నా. అన్న, మహారాష్ట్ర నుండి మీరు అందరూ రావాలి ఇక్కడికి వచ్చి గెలిపించాలి. మన హిందూ ధర్మాన్ని గెలిపించాలి, మన దేశ భవిష్యత్తుని గెలిపించాలి, భారత్ మాతని గెలిపించాలి, కనక దుర్గమ్మ తల్లిని గెలిపించాలి, వెంకటేశ్వర స్వామిని గెలిపించాలి, శివుని గెలిపించాలి. రజకులు వీళ్ళ మనసే చల్లని అంటారు కాదు. నా ఫ్రెండే ఉన్నాడు కనకరాజు గారు, ఆడు చాలా మంచోడు. ఓకే, చెప్తున్నాను. చాకలి ఐలమ్మ ఆ రోజు విప్లవ వీరతగా పోరాడింది. ఆడమ్మాయి నేను కానీ. అన్న, మీరు అందరూ కూడా రావాలన్న. వచ్చి మన హిందుస్థాన్ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలి. ఆ రోజు నేపాల్లో ఏమైంది? అందరూ ఎదురు తిరిగితే పారిపోయారు. రాహుల్ గాంధీ మీకు చెప్తున్నా, రాబోయే రోజులు పారిపోండి. ఇప్పుడే పారిపోతే రెడీగా ఉండండి. మీకు ఇక్కడ నుంచి మీరు ఎందుకు పారిపోండి అన్నట్టు చెప్తున్నా. మా భారత్ మాతకి జై కొట్టరు మీరు. మా హిందూ ధర్మం, మా భారతదేశం మొదలైందే హిందూ ధర్మంలో. అది తెలుసుకో ముందు. రాహుల్ గాంధీ నీకే చెప్తున్నా. భారత్ మాత ఎక్కడ ఉంది? మా కన్న తల్లి కనకదుర్గమ్మ, మా భరత మాత, మా అమ్మ ఎక్కడ ఉందని మీరు అడుగుతున్నారు. మా అమ్మ ఎక్కడ ఉందని నువ్వు అడిగితే నువ్వే అవడవయ్యా. పారిపో. ममता बनर्जी बुड्ढे, तुम भी बैग पूरा रेडी करो, 2 हेलीकाप्टर में जाओ. ఒకేలా ప్రకాశ్ రాజు, ఒకవేళ నువ్వు కూడా వెళ్ళిపో. ఎందుకంటే మతులు మొదలయ్యా మీరు అందరూ. దేశాన్ని ఏం ఉద్ధరిద్దామని మీరు అంటే మీ దేశ హిందువులందరూ చచ్చిపోతే మీకు బాగుంటుందా? మతులు మధువు నువ్వు. కొద్దిగానే జ్ఞానం ఉందా మీకు? మా రక్తాలతోనే మీరు ఆడుకునేది. సరిపోతుంది.